బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఎస్ఐపై కొందరు దుండగులు దాడి చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది. స్టేషన్లో మఫ్టీలో ఉన్న ఎస్ఐ మహమ్మద్ రఫీపై చేయి చేసుకున్నారు. రాజపాలెంకు చెందిన లింగయ్య అతని బంధువులు దాడి చేశారన్న ఎస్ఐ ఫిర్యాదు మేరకు సిఐ యుగంధర్ కేసు నమోదు చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, ఎస్ఐపై కొందరు దుండగులు చేయి చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలు వాళ్ళు ఎవరు, అప్డేట్స్ ఏంటి? రూరల్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ ఎస్ఐపై కొంతమంది అదే పొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన రాజ్యపాలెం గ్రామానికి చెందిన వ్యక్తులు కొంతమంది దాడి చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఆదివారం రోజు రాత్రి మన పొద్దుటూరు నుంచి చెమ్మలమడుగు పోయే రూట్ లో ఒక కారు ఒక బైక్ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ లో భాగంగా ఒక బైక్ తోలుతున్న ఎవరైతే బైక్ తోలుతున్న ఇద్దరు ఫిర్యాదు మేరకు ఆ కారుపై అయితే కేసు చేసినట్టు కారు నడుపుతున్న వారిపై కేసు నమోదు చేసినట్టయితే తెలుస్తుంది. ఈ కేసులో భాగంగానే పొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఓ ఎస్ఐ అయితే రాజపాలెంకి చెందిన వ్యక్తిని ఒక 6 మందిని పిలిపించి వాళ్ళకు 41A నోటీసులు సర్వ్ చేసేదానికి వాళ్ళని అయితే పిలిపించారు. అయితే ఈ విషయం గమనించిన వ్యక్తులు ఇక్కడ ఎస్ఐ మఫ్టీలో ఉండడం ఇతను ఎవరో ఒరే అని కొద్దిగా అసభ్యకరంగా సంబోధించారని చెప్పే ఉద్దేశంతోనే ఎస్ఐపై దాడికి చేసేదానికి ప్రయత్నం చేసినట్లయితే తెలుస్తుంది. అయితే అనంతరం ఆ ఎస్ఐ ఎందుకు సివిల్ డ్రెస్ లో ఉండాల్సి వచ్చిందనే కోణంలో రేపైతే అధికారులు అయితే చేపట్టినట్లయితే తెలుస్తుంది. అంటే ఓ కేసు విచారణలో భాగంగా మఫ్టీలో వెళ్లాల్సి వచ్చిన అవసరం ఉంది కాబట్టి మఫ్టీ డ్రెస్ లో స్టేషన్ లో ఉన్నట్లయితే ఎస్ఐ పేర్కొన్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే ఈ విషయంపైనే పొద్దుటూరు 2వ పట్టణం పోలీస్ స్టేషన్ లో అయితే 6 పైన కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. సత్తాజ్. రైట్, థాంక్యూ మధు.